మాట్లాడారు చూసి మెరుపుల మహేష్ గారి దగ్గర. కానీ మీరు సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. సో అదండి మెరుపుల మహేష్ గారు, గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి. ఎమోషన్స్ తోటి రాజకీయాలు బహుశా 1 సంవత్సరం చేయగలమేమో, 2 సంవత్సరాలు చేయగలమేమో. బట్ ఎల్లవేళలా మీరు ఇదే రకమైన భావోద్వేగాలతో కూడిన ప్రసంగాలు చేస్తూ మీ నాయకుడు మిమ్మల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నాడని చెప్పేసి మీరంటే కిట్టని వైసీపీ శ్రేణులు నాయకులు అంటున్నారు. వాళ్ళు అంటాం ఏమో కానీ అటు ఆయన కూడా అలాగే భావోద్వేగాలతోటి. భావోద్వేగాలు కాదు కదా, డెవలప్మెంట్ కావాలి, సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. మీరు కోరుకుంటున్న బంగారు కుప్పం కావాలి, లేకపోతే 1,00,000 ఎకరాల అమరావతి కావాలి. ఇవన్నీ అవుతాయి, ఇవి జస్ట్ భావోద్వేగాలతో నడిపించేస్తూ ఉంటారు కదా. అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలుపుకుంటూ, ఇప్పుడు మొత్తం ఆయన దాదాపు నాకు తెలిసి ఒక 1 అవర్ ఆ స్పీచ్ లో జల్ జీవన్ మిషన్ యొక్క ఇంపార్టెన్స్, జల జీవన్ మిషన్ యొక్క అవసరము, రెండోది ఏంటంటే గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ ని ఏ విధంగా నిర్వీణం చేసింది, ఈరోజు ప్రకాశం జిల్లా లాంటి జిల్లాల్లో ఎలాంటి కరువు ఉన్నది, అక్కడ ఫ్లోరైడ్ అనే ఒక సమస్యతో ఎలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. సో వాటర్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ట్యాప్ వాటర్ ప్రతి హౌస్ హోల్డ్స్ కి ఇవ్వాలి అని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ సరిగ్గా ఇవ్వలేకపోవడం వల్ల దాదాపు మనం మోర్ దెన్ 20,000 crores వరకు కూడా మనం నష్టపోయామని తెలియజేస్తూ, ఈ రోజు ఈ యొక్క శంకుస్థాపన చేయడం కాదు, అందరూ కూడా శంకుస్థాపన చేసి వెళ్ళిపోతారు. బట్ శంకుస్థాపన చేయడం మాత్రమే కాదు, ఇది మనం విత్ ఇన్ ఒక టైం బౌండ్ లో నేనే పర్యవేక్షిస్తాను, నేనే చూస్తాను. సో ఈ టైం పీరియడ్ లోపల ఇది పూర్తవ్వాలని చెప్పి చాలా క్లియర్ గా దాదాపు నాకు తెలిసి ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో వాటర్ ప్రాజెక్ట్స్ లో 12,090 కోట్ల రూపాయలతో ఎక్కడ కూడా ప్రాజెక్ట్స్ అనేది ఇప్పటివరకు వాటర్ ప్రాజెక్ట్ సంబంధించి ఎప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకెళ్లలేదు. సో ఇలాంటి సందర్భంలో ఇదంతా కూడా ఆయన ఏదైతే యాజ్ ఎ మినిస్టర్ గా ఆయన ఏదైతే ఈ రోజు రాష్ట్రానికి కేంద్రంతో మాట్లాడి ఆ జల్ జీవన్ సంబంధించినటువంటి ఒక ఫండ్ కి మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తూ 1290 కోట్లు తీసుకొని వచ్చి ప్రజల ముందు పెట్టి, దీనివల్ల కొన్ని 10 లక్షల మంది యొక్క ప్రజల యొక్క దాహం మనం తీర్చబోతాము అని చెప్పిన సందర్భం ఇవన్నీ కూడా జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే అడే ఎమోషన్స్ ఏం లేదు, డెవలప్మెంట్ ఆయనకి ఇచ్చినటువంటి శాఖకు సంబంధించి అన్ని చెప్తూ డెఫినెట్ గా ఈ మధ్య కాలంలో మీరే ఇంట్రడక్షన్ స్టేట్మెంట్స్ లో ఆయన ఎక్కడ మాట్లాడట్లేదు అంటున్నారు. కాబట్టి ఆ పాయింట్ మీద ఆయన నిన్న ఏదైతే గత కాలం కొద్ది రోజులుగా ఏదైతే ఒక నాయకులు బయట వచ్చి ఎలాగైతే ప్రజలను ఇబ్బంది పెట్టడమో, లేకపోతే ఒక శాంతి భద్రతలకు ఇబ్బంది పెట్టడమో, అలాంటి ప్రాసెస్ లో అలాంటి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆయన వచ్చినటువంటి వే ఆయనకి కేక్ వాక్ ఏం కాదు. గతంలో 2 సీట్లు ఓడిపోయినప్పుడు ఆయన ఎలా మాట్లాడారు, అసలు టీవీ డిబేట్ లో ఎవడన్నా మేము కూర్చుంటే కూడా మమ్మల్ని తీసి పక్కకి చేసేవాళ్ళు. మీ నాయకుడు ఏడా గెలవలేదు, మీరేంది మాట్లాడేది వచ్చి, మీ నాయకుడు ఏడా గెలవలేదు, మీరేంది మాట్లాడేది వచ్చి అని చెప్పి మమ్మల్ని 5 సంవత్సరాలు కొట్టారు కదా 2019 నుంచి 24 వరకు. అంటే నిజంగా చెప్పాలంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనలకి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోగ్రామ్ కి వారాహి యాత్ర తీసుకొస్తే దాని మీద ఆ కలర్ ఏంటి, దాని బయటకు ఎలా తీసుకొస్తారు, బయట వస్తే ఎలా రోడ్ల మీదకి వస్తుందని చెప్పి ఏం మాట్లాడలేదు వీళ్ళెవరు కూడా. సో ఆ రోజు వీళ్ళందరూ కూడా ఆయన్ని ఎంత టార్గెట్ చేశారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. పవన్ కళ్యాణ్ గారికి అంత సింపుల్ గా ఏమి అడిచ్చారు. ఎందుకంటే మా పార్టీలో బడా రాజకీయ నాయకులు, లేకపోతే బడా పారిశ్రామికవేత్తలు వీళ్ళెవరు కూడా మా పార్టీలో లేరు. మాలాంటి సామాన్య కార్యకర్తలే మీ పార్టీలో ఉన్నప్పుడు, అవును ఆ రోజు ఆ స్థాయి నుంచి 2 సీట్లు కరెక్టే కదా ఆయన చెప్పింది, 2 చోట్ల ఓడిపోయారు సార్ పవన్ కళ్యాణ్. ఇంకొకటి మాట్లాడారండి ఆయన మాట్లాడింది, ఇంకోటి చూసి ఇంకో 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూసి మీ దగ్గర పోతాం. ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం.
నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడా. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఈ బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి. బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన. బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు. అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు, నాకు గత ముఖ్యమంత్రితో సహా. కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవాడు. అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి,